నేను 97లో కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఒక హెడ్ కానిస్టేబుల్గా ఉండి ఒక 20 ఇయర్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. ఆ జాబ్కి ఆ 20 ఇయర్స్ రిజైన్ చేశారంటే సార్ మీరు ఏదో తప్పులు చేశారనుకుంటారేమో. 20 ఇయర్స్ సర్వీస్లో నా సర్వీస్లో ఒక చిన్న రిమార్క్ కూడా ఎస్ఆర్ బుక్లో ఎంటర్ కానివ్వలేదు సార్. గుర్తుపెట్టుకోండి. అంటే నేను పొరపాట్లు చేయలేదని కాదు, కానీ పొరపాట్లు చేసినా కూడా ఆ యొక్క చాలా చాకచక్యంగా నా యొక్క ఓర్పు నేర్పుతోటి దాని నుంచి నేను తప్పించుకోవడం జరిగిందనమాట. అది అంతే. అంటే చాలా మంది నేనేం తప్పు చేయలేదు అంటారు, కానీ మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి సిస్టంలో. వాటికి కూడా మనమే బాధ్యులం. అయినా కూడా చాలా చాకచక్యంగా వాటి నుంచి తప్పించుకోవడం జరిగింది. 20 ఇయర్స్ సర్వీస్లో ఎలాంటి రికార్డు మీద ఒక్క పెన్ను మార్క్ కూడా లేకుండా నేను చేసుకోవడం జరిగింది. అలాంటి సిస్టంలో నుంచి నేను ఈ సిస్టంలోకి పూర్తిగా రావడం జరిగింది సార్. అలా పూర్తిగా జాబుని వదిలేసి కూడా 8 ఇయర్స్ అవుతుంది సార్. కానీ నేను ఏ రోజు కూడా నేను ఎందుకు జాబ్ వదిలేశాననే ఒక బాధ ఒక్క క్షణం కూడా రాలేదనమాట. అంటే అంత అద్భుతమైనటువంటి లైఫ్ని మీ అందరి ద్వారా లీడ్ చేస్తూ ఉన్నాను. అందుకనే ముందుగా నాకు ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి, ఐఎంసి అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి 100% అందరూ కోటేశ్వర్లు అవ్వచ్చు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేసి నిరూపించినటువంటి అశోక్ భాటియా గారికి, సత్యం భాటియా గారికి, అలాగే నన్ను స్పాన్సరింగ్ చేసి నేనున్నాను నీ వెన్నంటి, ఎప్పుడు కూడా నువ్వు ఏ పని చేసినా కూడా నాతో ఒక మాట చెప్పి చెయ్యి అని చెప్పి నా వెన్ను తట్టి ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ అఖ్తర్ ఖాన్ వాళ్ళ వీరందరికీ కూడా నా యొక్క శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈచ్ పర్సన్ కూడా నా యొక్క లైఫ్ లైన్ మెంబర్స్ అనమాట. మీ అందరికి కూడా, ఎందుకంటే నా టీము ఆ టీం అని ఏం లేదు, అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ యొక్క సపోర్ట్తోనే నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను, అంచెలంచెలుగా ఇన్కమ్ కూడా పెంచుకుంటూ ఉన్నాను అనమాట. కాబట్టి మీరందరూ కూడా నా లైఫ్ లైన్ మెంబర్స్, మీకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మనం ఈరోజు లేట్ చేయకుండా, ఆల్రెడీ కొంచెం ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ లేట్ అవుతుంది కాబట్టి ఎప్పట్లాగే ఒక 2 గ్లాసెస్ తెచ్చుకున్నాను. చూడండి, 2 గ్లాసెస్ నేను కూడా తెచ్చుకున్నాను. ఈ 2 గ్లాసెస్లో వాటర్ పోస్తూ ఉన్నాను. ఇవి వాటరేనండి, వేరేది కాదు. ఇందులో మామూలుగా మనం పుట్టినప్పుడు ఈ వాటర్ లాగే మన హెల్త్ చాలా క్లియర్గా ఉంటుందండి. ఎవరికో ఒకళ్ళకి ఇద్దరికే తప్ప హెల్త్ ప్రాబ్లంతో పుట్టేది. మిగతా 99.99% అందరూ కూడా ఇలాగా హెల్తీగా పుడతారన్నమాట తల్లి గర్భం నుంచి. కానీ మనం పెరిగే కొద్దీ మనకున్నటువంటి అలవాట్లు చూడండి, ఇది అయోడిన్ టించరు. ఈ టించరు మనం ఈ వాటర్లో కలుపుతుంటే ఈ వాటర్ ఎలా పొల్యూట్ అవుతున్నాయో మనం కావచ్చు, మనం తాగే నీటి వల్ల కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మనకున్నటువంటి అద్భుతమైనటువంటి అలవాట్లు కావచ్చు, వేటి వల్ల అయినా కానీ మనం పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ మన యొక్క హెల్త్ని ఈ విధంగా పాడు చేస్తూ ఉంటాయి సార్. మరి ఇలా పాడైనటువంటి హెల్త్ చూడండి మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యామేజ్ వల్ల మనకి మన యొక్క క్వాలిటీ లైఫ్ని మనం దెబ్బ తీసుకుంటాము. అందరూ చేసే పనిని మనం చేయలేము. అలాగే మనం సంపాదించిన డబ్బు 100% అయితే దానికి 200% హాస్పిటల్కి ఖర్చు పెట్టి పోయేటప్పుడు మనం డబ్బుని మనమే ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకా అప్పులు పాలు కూడా చేస్తూ ఉన్నాం చాలా మంది పిల్లలను కూడా. అంటే ఇక్కడ మనం సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ పే చేయాల్సి వస్తుంది పాపం పిల్లలు. కాబట్టి మన హెల్త్ని మనం కాపాడుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ద్వారా, అది కూడా పెద్దగా ఖర్చు కాకుండా చాలా తక్కువ ఖర్చుతోటి మన కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. అందులో ఒకటి ఎలాచి అమృత్.
ఈ ఎలాచి అమృత్ చాలా అద్భుతమైందండి. ఎంత అద్భుతమైందో ఒకసారి చూద్దాం. మనం చూశారు కదా ఈ గ్లాసులు. ఇందులో మనం జస్ట్ ఒక 4-5 చుక్కలు వేస్తున్నాను నేను. 3, 4, 5 సారీ 6 పడిపోయినాయి. ఒక అలా తిప్పి పెట్టాను. ఇది కూడా అలా తిప్పి పెడితే మీకు అవుతుందేమో అని మీరు అనుకోవచ్చు. చూడండి, మన కళ్ళ ముందే మనకి పాడైనటువంటి హెల్త్ని చాలా ఈజీగా నార్మల్ చేస్తూ ఉంది. చాలా ఈజీగా నార్మల్ చేస్తూ ఉంది. చూసారా? చూసారా గ్లాసుల్లో తేడా? చూసారు కదా? అర్థమవుతుంది కదా? చాలా అద్భుతంగా మారిపోతూ ఉంది. అంటే ఇక్కడ మనం ఎలాచి అమృత్ వాడటం వల్ల మన హెల్త్ని కాపాడుకోవచ్చు. అయితే దానివల్ల ఏ విధంగా హెల్త్ కాపాడుతుంది అనేది మనం ఒకసారి చెప్పుకుందాం. ఇది మీరు అన్నంలో కానీ, నాన్ వెజ్లో కానీ, అలాగే మన స్వీట్స్లో కానీ, ఇంకా ఏదో ఇతర ఐటమ్స్లో కూడా మనం యాలకులు వేస్తాము. యాలకులు ఎందుకు వేస్తాం సార్? ఒక్కసారి టైప్ చేయగలుగుతారా? యాలకులు ఎందుకు వేస్తాము ఒకసారి టైప్ చేయండి. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సార్ ఈ గ్లాసు మారలేదు, ఈ గ్లాసు మారిపోయింది, మామూలు వాటర్ అయిపోయింది, మరి ఈ గ్లాసులో ఏమన్నా తేడానేమో, మీరు జూమ్లో కదా చెప్తున్నారు, గ్లాస్కి ఏమన్నా మీరు ఏమన్నా కలర్ పూసారేమో అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే డౌట్లు వద్దండి. డౌట్లు ఉంటే కనుక నాలాగా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, జుట్టు మొత్తం పోయిపోయింది అలాగా. ఎందుకంటే నాకు బోల్డ్ అని డౌట్లు ఉండే అనమాట. ఆ డౌట్ని మనం క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కూడా 2 చుక్కలు వేస్తున్నాను. మీ కళ్ళ ముందు 2 చుక్కలు వేస్తున్నాను. చూడండి, 1, 2, 2 చుక్కలు వేస్తున్నాను. ఎక్కువ కూడా వేయట్లేదు. కాస్త లేట్గా అవుతుంది అంతే. లేట్గా వాటర్ మొత్తం నార్మల్ అయిపోతుంది. చూడండి, ఇదైతే పూర్తిగా నార్మల్ వాటర్ అయిపోయింది. ఒక్కసారి ఏమన్నా చాట్ చేయగలుగుతారా మీలో ఎవరైనా? సారీ, మీలో ఎవరైనా చాట్ చేయగలుగుతారా? ఒకసారి చాట్ చేయండి. చాట్ ఆప్షన్ లేదా? ఉందా? ఓకే ఓకే. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది కూడా చిన్నగా మారిపోతూ ఉంది. చూడండి, చిన్నగా మారిపోతూ ఉంది. ఓకే, ఈలోగా దీని గురించి చెప్పుకుందాం మనం. యాలకులు ఎందుకు వేస్తారు అంటే, మనం తీసుకునే పదార్థాల్లో ఏవైనా విషపూరిత పదార్థాలు ఏమైనా ఉంటే గనక వాటిని, అంటే విషాన్ని సైతం విరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్తున్నారు మన పూర్వీకులు. యాలకులు అందుకనే ఎక్కువగా నాన్ వెజ్ ఐటెంలో, స్వీట్ ఐటెంలో చాలా చాలా డేంజరస్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. డేంజరస్ కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఆ డేంజరస్ ఐటమ్స్ వల్ల మన హెల్త్ అనేది ఈజీగా పాడవుతూ ఉంటుంది అనమాట. దాన్ని కాపాడుకోవడం కోసమే యాలకులు వేస్తారు. మనం ఏం చేస్తాం? యాలకులు రాగానే వెంటనే తీసేసి పక్కన పెట్టేస్తాం అనమాట. ఆ పక్కన పెట్టడం చాలా ఇబ్బందికరం. అంటే కొంతవటికి మనకి వేడిలో రసం అనేది ఊరిపోయి కొంతవటికి మనం సేఫ్ సైడ్ చేస్తుంది. కానీ 100% మనం సేఫ్ సైడ్ చేయాలంటే దాన్ని నమిలి మింగేసేయాలి. మింగేయగలిగితే కనుక చాలా మంచిది. అది 100% ఎవరు చేయట్లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే చేస్తూ ఉన్నారు. అలాగే ఇది వాడటం వల్ల, ఎలాచి అమృత్ వాడటం వల్ల లాలాజలం ఆరోగ్యంగా ఉంటుంది, సెలవ ఆరోగ్యంగా ఉంటుంది, ట్రోత్ ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే దీనివల్ల మనకి పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తాయి. చిగుర్లు కానీ, పళ్ళు కానీ, ట్రోత్ కానీ, మొత్తం నోరంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం తీసుకున్న ఆహారం అరగడానికి, 100% అరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది అన్నిటికీ మించి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా 50% తగ్గించడానికి పనిచేస్తుంది. అలాగే చిన్న పేగు హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకి అద్భుతమైనటువంటి బెనిఫిట్ ఒకటి ఉందండి. ఏంటి ఆ బెనిఫిట్ అంటే, ఇది వాడటం వల్ల మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది సార్. మన బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్ అవుతుందో, బ్రెయిన్కి సంబంధించిన డిసీజులు ఒక 10% నుంచి 20% కంట్రోల్లో ఉంటాయి, రాకుండా ఉంటాయి. 20% అంటే బ్రెయిన్కి సంబంధించిన డిసీజులు మీకు తెలుసు, పిట్స్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, అలాగే మన చెవుడు కావచ్చు, ఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, మతిమరుపు కావచ్చు, అల్జిమర్స్ కావచ్చు, ఇలాగ రకరకాల సమస్యలు ఏటికైనా ఇది ఒక 10 నుంచి 20% చెక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గకుండా చూసుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, అన్నిటికీ మించి ఇది మన నోరు దుర్వాసన రాకుండా
చాలా బాగా ఆపుతుంది. నోటి దుర్వాసనకి ఒక మంచి గుడ్ స్మెల్గా పనిచేస్తుంది. అందుకని చాలామంది చూడండి, ఒక మీటింగ్ కానీ లేకపోతే ఇంకొక ఎవరినన్నా కలవడానికి వెళ్ళినప్పుడు కానీ మన నోట్లో ఒక యాలుక వేసుకొని వెళ్తూ ఉంటారు. అదే కాకుండా ఇది నరాల వీక్నెస్ని రాకుండా చూసుకుంటుంది. అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. మరి అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ చూసారా? వాటర్ కూడా మారిపోయినాయి. ఇదనమాట. ఇవి ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం పక్కన పెట్టేసేద్దాం. ఇదనమాట. తులసి మనకి ఎలాచి అమృత్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మనకి ఒక్కసారి చేస్తాను, నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇదనమాట. ఎలాచి అమృత్ అనేది మనకి ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. చాలా తక్కువ ఖర్చుతోటి ఇందులో మనకి 400 డ్రాప్స్, 400 నుంచి 450 డ్రాప్స్ దాకా ఉంటాయి. రోజుకు ఒక కూరలో ఒక 2 చుక్కలు, ఏదైనా రసంలో ఒక 2 చుక్కలు, టీ కాఫీలు ఏదైనా స్వీట్ ఐటెంలో ఒక 2-3 చుక్కలు వేసుకుంటే ఇందులో యాలకుల్ని తీయటానికి వీలు పడదు. ఎందుకంటే ఇది డైరెక్ట్గా యాలకుల్ని జ్యూస్ చేసి ఆ జ్యూస్ ద్వారా తయారు చేసింది అనమాట, ఆర్క్ ద్వారా. ఇది మనకి మెటీరియల్, ఈ మెటీరియల్ అనేది చాలా అద్భుతమైనటువంటి రా మెటీరియల్ అనమాట. ఈ రా మెటీరియల్ మనకి చాలా, అంటే కనీసం ఒక డ్రాపు 3-4 యాలకులు తింటే వచ్చే బెనిఫిట్స్ని మనకి ఇస్తుంది అనమాట. మరి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మిక్స్ చేసుకోవద్దు. మీరంతా కూడా హ్యాపీగా దీన్ని మన వంటగదిలో, ఇది కూడా ఒక పసుపు, కారం, ఉప్పు, మసాలాలు ఎలా వేస్తామో ఇది కూడా అలా వేసుకునే విధంగా మనకి వంటగదిలో అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోండి. దీనివల్ల మన ఆరోగ్యం 10-20% మెరుగుపడుతుంది. ముఖ్యంగా నర్వస్ వీక్నెస్ నుంచి కాపాడుతుంది. ఇది లేడీస్కైనా కావచ్చు, జెంట్స్కైనా కావచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నర్వస్ వీక్నెస్ చాలా మందికి వచ్చేస్తుంది, షివరింగ్ వస్తుంది, పార్కిన్సన్స్, అలాంటి వాటికి కూడా మనం చెక్ పెట్టే అవకాశం దీని ద్వారా తీసుకోవచ్చు అనమాట. సూపర్గా ఉంటుంది కదా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం, ఈరోజు సబ్జెక్ట్లోకి. అలాగే మీకు ఒక డెమో టిప్ ఇస్తాను. మన దగ్గర లాస్ట్లో ఇస్తాను డెమో టిప్. చూద్దాం టైంను బట్టి మనం. సార్ ఓకే, కనిపిస్తుంది కదా, డిస్ప్లే అవుతుంది కదా సార్? ఓకే సార్, కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఆల్ అసోసియేట్స్. ఈరోజు మన సబ్జెక్టు పవర్ ఆఫ్ ఐఎంసి. పవర్ ఆఫ్ ఐఎంసి. ఐఎంసి, అసలు పవర్ ఆఫ్ ఐఎంసి ద్వారా మనం ఏమేమి తీసుకుంటున్నాము, దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ పొందుతున్నాం, ఈ ఐఎంసి ద్వారా మనకేం జరుగుతుంది, మన ముందు తరాల వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు తెలుసుకుందామండి. వీటిల్లో ముఖ్యంగా మనం మెయిన్ పాయింట్స్ని మాత్రమే నేను తీసుకున్నాను. అది కూడా నేను అనుభవిస్తూ 90%, ఇప్పుడు వచ్చే పాయింట్స్ అన్ని కూడా 90% నేను అనుభవించే అనుభవంలో నుంచి తీసి రాసినవేనమాట. ఇవి చాలా అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసినవి, నా లైఫ్ని చేంజ్ చేసిన పదాలు అనమాట ఇవి. చూడండి ఇక్కడ, మనం ఉన్నన్ని రోజులు, అంటే మనం బతికున్నన్ని రోజులు కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చండి. చాలా మంది అనుకుంటున్నారు ఏముంది ఇందులో పెద్ద ఆశ్చర్యం, బతికున్నన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటాము అని మీరు అనుకుంటున్నారు. చూసారా, ఇంకా నేను ఒక పదం చెప్పాను మీకు. ఎవరైతే డబ్బుల కోసం హెల్త్ను వదిలిపెట్టేసి డబ్బులు సంపాదించడానికి పరిగెడుతూ ఉన్నారో, చివరి క్షణాల్లో వాళ్ళు సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు చేసి వెళ్ళిపోతున్నారండి ఈ భూమి మీద నుంచి. అట్లాంటప్పుడు హాస్పిటల్కి పెట్టడానికే మనం డబ్బులు సంపాదించేది.
పోనీ డబ్బులే కదా పోయింది అనుకుంటున్నాం. మానసికంగా మనం ఎంత క్షోభపడుతున్నాం, ఎంత నరకం అనిపిస్తున్నాం, ఎంత ఇబ్బందులు పడుతున్నాం. మనం ఇబ్బంది పడేదే కాకుండా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బా ఈడు ఇంకా ఎందుకురా బతికాడు, ఈడు తొందరగా పోతే బాగుండురా అనిపించే విధంగా మనం తయారవుతున్నాం మన ఆరోగ్యాన్ని. దీనన్నిటికీ మూలం ఏది? మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకోవటం వల్ల. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎంత ముఖ్యమో దానికి 100 రెట్లు ఆరోగ్యం ముఖ్యము. ఈ యొక్క ఐఎంసి ద్వారా మనం జీవితం మొత్తం చివరి క్షణాల వాటికి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని అంటే మన గుండె మీద చేసుకొని చెప్పొచ్చు అనమాట. అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, అంత అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. అలాగే మన ముందు తరాల వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని పంచొచ్చు. అదేం సార్, ఇప్పుడు మనం అంటే వాడుతున్నాం, వాళ్ళకేంటి ఎలా పంచుతాం? మీకు తెలుసా, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఈ గ్యాస్ ట్రబుల్ కానీ, అలాగే నర్వస్ వీక్నెస్ కానీ, మతిమరుపు కానీ, ఇంకా ఫిట్స్ కానీ, ఇంకా రకరకాల సమస్యలు ఏ ఉన్నా కూడా మనం హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ గారు అడిగే మొదటి క్వశ్చన్ ఏందో తెలుసా? మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నాయా ఈ ప్రాబ్లం? ఆస్తమా కానీ ఏదైనా కానీ. ఉంది సార్, ఉంది ఉంది, మా తాతకు ఉంది, మా ముత్తాతకు ఉంది సార్, మా అమ్మమ్మకు ఉంది, మా మేనమామకు ఉంది సార్. మేనమామ పోలికలు వచ్చాయి. ఇదనమాట. వెనకడే స్వామి చెప్పినట్టు ఇంట్లో లేకపోతే ఒక ఏడుపు, బయట ఉంటే ఇంకొక ఏడుపు. ఇలా 2 రకాల ఏడుపులు అనమాట. అట్లాగా మన ఆరోగ్యం పాడై మనం ఏడుస్తుంటే మళ్ళా మన కుటుంబంలో ఉంది, ఇంక తగ్గదు అనే ఒక స్టాంపు పడిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో మన ముందు తరాల వాళ్ళకు కూడా మనం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తాం. ఇక ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లను బట్టి వాళ్ళు చెడగొట్టుకుంటారా, అలానే కంటిన్యూ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం అనమాట. మనమైతే స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాము. ఇది క్లియరు. ఇదనమాట ఫ్రెండ్, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం ఇలా ఉండటం వల్ల మనం అపనిందల పాలు అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, మనకి నాన్నకి, తాతకి, వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మనకి రావచ్చు రాకపోవచ్చు, కానీ అది పక్కన పెట్టేస్తే హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టే వచ్చింది, హార్ట్ ప్రాబ్లం ఉందంటే వచ్చింది అనేసి అంటే నా ప్రెజర్ వల్ల, నేను చేసే వర్క్ వల్ల, నేను తీసుకునే ఫుడ్ వల్ల, నేను పిలిచే గాలి వల్ల, నేను తాగే వాటర్ వల్ల, నేనుండే సొసైటీ వల్ల, నే ఏదైనా నేను వాడే దాని వల్ల, నేను చేసుకునే దాని వల్ల నాకు హార్ట్ ప్రాబ్లం రాలేదండి. మా తాతగారి వల్ల, మా నాన్నగారి వల్ల వచ్చింది. ఇదే కదా అందరూ. ఇలాంటి వాటికి మనం స్వస్తి చెప్పచ్చు. ఇలాంటి వాటికి మనం ఇలాంటి అలిగేషన్స్కి మనం అస్సలు అవకాశమే ఇవ్వము అనమాట. ఐఎంసి ద్వారా, ఈ ఐఎంసి ఉంటే మన దగ్గర, గుర్తుపెట్టుకోండి. అలాగే మన కులంతో, మతంతో ఎంత చదువుతున్నాం అనేది వాటితో పని లేదు, ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టగలం అనే దానితో పని లేకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మన తలరాతని మార్చగలిగేదే ఐఎంసి అండి. మీరు చూస్తూ ఉన్నారు, నన్నే చూస్తూ ఉన్నారు. నేను మీకు ఫస్టే చెప్పాను, 10th క్లాస్ వాటికి కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళినటువంటి వ్యక్తిని. అట్లాని మరీ అంత స్టేజ్ ఏం లేదులే కానీ అంటే మరి తినటానికి ఉండటానికే మాత్రమే ఉండేదన్నమాట. ₹1 ఖర్చు పెట్టడానికి లేదు. అట్లాగని ఈరోజు పనికి వెళ్ళకపోతే రేపు పర్వాలేదులే తినొచ్చు అనే అది కూడా లేదు. మరి అదనమాట, ఎప్పటికప్పుడు తెచ్చుకొని తినే పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నామంటే ఇది ఐఎంసి ప్లాట్ఫామ్ కాక ఇంకేముందండి? ఇందులో ఏమన్నా తప్పుందా? చూడండి, నా మతంతో పని లేదు, నా కులంతో పని లేదు, నేను చదువుతో కూడా, అంటే నేను కేవలం 10th క్లాస్ మాత్రమే చదివాను. నేను పెట్టుబడి కూడా ఏమీ పెట్టలేదు. ఎందుకంటే ఇందులోకి వచ్చేటప్పటికే నేను 40 lakhs అప్పులతో ఈ సిస్టంలోకి వచ్చానండి. మళ్ళా 40 lakhs అప్పులు ఎందుకు చేశారు సార్, మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా అంటారేమో, చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు. ఎస్ సార్, నాకు ఆశ ఎక్కువ, డబ్బు సంపాదించాలన్న కోరిక చాలా బలంగా ఉండేది అనమాట. కాకపోతే బల్ల కింద చేతులు పెట్టి కాదు, వేరే వాళ్ళ డబ్బు దోచుకోవడానికి కాదు, నేను నా కష్టం మీద ఆధారపడేవాడిని. ఆ సిస్టమ్ ద్వారా నేనేం చేశానంటే ఒక బిజినెస్ చేసి ఆ బిజినెస్లో 40 లక్షలు పోగొట్టానండి. ఆ 40 లక్షలు పోగొట్టడం వల్లే ఈ సిస్టంలో ఈ రోజున ఈ పొజిషన్లోకి రావడం జరిగింది. అంటే అంత ప్రెజర్ నా మీద ఉందనమాట. ఆ ప్రెజర్ని తట్టుకోవడం కోసం ఏ విధంగా అయినా కానీ డబ్బులు సంపాదించాలన్న ఒక బలమైన కోరికతోటి ఈ సిస్టంలోకి రావడం జరిగింది. ఈ సిస్టంలోకి వచ్చిన జస్ట్ 7th month 1,26,240 పైసా నాకు చాలా బాగా గుర్తున్న ఫిగర్ అనమాట. ఎందుకంటే నన్ను చాలా, అంటే ఒక 6 నెలలు బాగా కష్టపడిన తర్వాత 7వ నెలలో నాకు వచ్చిన ఆ ఇన్కమ్ చూసి నేను నిద్ర కూడా పట్టలేదండి నాకు.
బా నేను సక్సెస్ అయ్యానో నాకు కూడా ఇన్కమ్ స్టార్ట్ అయిందో ఇక నా అప్పులన్నీ క్లియర్ చేయగలుగుతానో అనేసి నాకు ఒక వారం 10 రోజుల దాకా నిద్ర పట్టలేదండి. అడ్జైటింగ్ బాగా దాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం చాలా నాకు పెద్ద సమస్య అయిపోయింది. చూడండి మరి మరి కులాలు మతాలతోటి చదువులతోటి డబ్బుతో పని లేకుండా మనం జస్ట్ మన తలరాతని మార్చగలిగాం. అయితే తలరాతను మార్చాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. మనం అంటే నేనంటే మీరు డిసైడ్ అవ్వాలి. నేను నా తలరాతని మార్చుకోవాలి అని. దానికి కష్టపడడానికి ఇష్టపడాలి. కష్టపడడానికి ఇష్టపడలేనప్పుడు మనం ఏమి చేయలేం. ఏ స్టేజిలో ఉన్నా కూడా నీ యొక్క వర్కే నిన్ను అందలం ఎక్కిస్తుంది. నీ వర్కే నిన్ను అందలం దించేస్తుంది అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అది కూడా చాలా కాన్ఫిడెన్స్గా మనం చేయగలగాలి. అది కాబట్టి మన తలరాతని మార్చేదే అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. ఇందులో కూడా నో డౌట్ మీకు. అలాగే ఈ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చేసింది. అంటే మీకంటూ ఒక గుర్తింపు తీసుకొస్తుంది. అద్భుతంగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎర్ర బస్సు ఎక్కి వచ్చేవాడిని, ఆటోనో లారీనో లేకపోతే ఎర్ర బస్సు ఎక్కి వచ్చే నన్ను నా యొక్క మొత్తం లైఫ్ని మార్చేసింది. హ్యాపీగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కార్లోనే లేకపోతే ఇంకా ఏసీ కోచ్ల్లోనే కావచ్చు, ఏసీ బస్సుల్లో కావచ్చు, ఫ్లైట్లో కావచ్చు, ఏదైనా కానీ చేయడానికి దానికి ఖర్చు పెట్టడానికి వెనుకాడకుండా నన్ను మార్చింది కేవలం ఎంసీ ప్లాట్ఫామ్. మరి నన్ను మార్చిందంటే మరి కులంతో పని లేకుండా, డబ్బుతో పని లేకుండా, చదువుతో పని లేకుండా మరి నన్ను మార్చిందంటే మిమ్మల్ని కూడా మారుస్తుంది ఫ్రెండ్స్. అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మీకు తెలుసు కదా, మీకు చూపించాను కదా, ఒక ప్రొడక్ట్ డెమో చూపించాను. అదంతా కేవలం 275 రూపాయలు ఏమో ఉంది ఎంఆర్పి రేట్. మరి అలాంటి చిన్న ప్రొడక్ట్, కరెక్ట్గా ఐడియా లేదు, అలాంటి చిన్న ప్రొడక్ట్ మనకి ఒక ఫ్యామిలీకి దగ్గర దగ్గర అది నెలన్నర దాకా వస్తుంది. అదే ఒకే వ్యక్తి వాడితే దగ్గర దగ్గర 4 నెలలు వస్తుంది. మరి అలాంటి చిన్న ప్రొడక్ట్ అంటే రోజుకి ₹1 కాడికి ఖర్చు పెడితే చాలు, అది మనకి 20% మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. మరి అలాంటి ప్రొడక్ట్స్ బోల్డ్ అని ఉన్నాయండి ఐఎంసీలో. మరి వాటిని బేస్ చేసుకొని ఈ సిస్టంలో మనం ముందుకెళ్ళటం వల్ల మరి మనకంటూ గుర్తింపు రాక ఎలా వస్తుందండి? కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఎగతాళి చేస్తారు. నేను కాదనను. గుర్తుపెట్టుకోండి. వన్స్ ఒకసారి మనం సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే మనల్ని పొగుడుతారు. ఎప్పుడైతే విమర్శించిన నోళ్ళే పొగిడాయో అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. మనల్ని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మా గురువు గారు డాక్టర్ అత్తర్ ఖాన్వాలా గారు నాకు ఒక సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయం అంటే, సార్ ఇలాగా విమర్శలు వస్తున్నాయంటే, సుందర విమర్శలు వస్తున్నాయి మన మీద అంటే మనం ఎదుగుతున్నామని అర్థం. ఎందుకనంటే నీకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పులు చేయట్లేదని, అయినా కూడా నీ మీద విమర్శలు వస్తున్నాయంటే మనం ఎదుగుతున్నాము, మనం సక్సెస్ అవుతున్నాము, మనం త్వరలో అద్భుతమైనటువంటి లైఫ్ని లీడ్ చేయబోతున్నామని అర్థము. కాబట్టి వాటి గురించి ఆలోచించొద్దు అనేసి నాకు డే 1 చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే నేను సిస్టంలోకి వచ్చిన తర్వాత నా హెడ్ కానిస్టేబుల్స్ నా యొక్క యూనిఫామ్ సర్వీసు నన్ను యాక్సెప్ట్ చేయలేదండి. నువ్వు ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యండి, పేస్ట్లు సోపులు టీ పొళ్ళు అమ్ముకోవడానికి ఏంటి నువ్వు ఇది మమ్మల్ని మా పరువు తీస్తున్నావు, అది ఇదని చాలామంది అన్నారనమాట. గుర్తుపెట్టుకోండి. చాలామంది నన్ను విమర్శించారు, నన్ను ఇబ్బంది పెట్టారు కూడా. అయినా కూడా నాకు తెలుసు నేను అమ్ముకోవడానికి రాలేదనేసి. నేను పేస్ట్లు సోపులు టీ పొళ్ళు అమ్ముకోవడానికి రాలేదు. నేను జస్ట్ సమాజానికి పరిచయం చేయడానికి వచ్చాను, తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి వచ్చాను, నేను ఒక అవకాశాన్ని కల్పించడానికి వచ్చాను అనేసి నాకు తెలుసు. నేను అందుకని ఇలాంటి మాటలకి ఎక్కడా కూడా లొంగకుండా ఈ ప్లాట్ఫామ్ని తీసుకొని ఈ రోజున అంచెలంచెలుగా వెదిగి ఒక మంచి అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉండటం వల్ల ఈ రోజు నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి ఎప్పుడైతే విమర్శించిన నోళ్ళు మనల్ని పొగుడుతాయి చూశారు, అరే నీకేమరా సక్సెస్ అయిపోయావు, ఎంజాయ్ చేస్తున్నాం, మేము డ్యూటీలు చేయలేక అల్లాడిపోతున్నాం, ఎండనక వాననక ఏ ఆఫీసర్ వచ్చి ఏ మాట అంటాడో, ఎవరు వచ్చి ఏం తిట్లు తిడతాడో, ఒక లీవ్ వెళ్ళాలంటే ఫ్యామిలీ తోటి ఒక వారం ఎంజాయ్ చేయాలంటే లీవ్ లేదు. రకరకాలుగా ఈ సమస్యలు చెబుతూ ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. కానీ నా మనసులో నాకు ఒక ఫీలింగ్, ప్రౌడ్గా నేను ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఎస్, వాళ్ళెవ్వరూ చేయలేని పని నేను చేశాను, ఒక సాహసం చేశాను అనేసి అదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అందరూ చేసే పనే మనం చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదనేది పక్కన పెట్టేస్తే డిఫరెంట్గా, న్యాయబద్ధంగా
మనం చేయగలిగితే 100% సక్సెస్ అవుతాం. న్యాయబద్ధంగా చేయకుండా ఏదో మోసపూరితంగా చేసామనుకోండి, మళ్ళా ఎప్పటికైనా మళ్ళా మొదటికే వస్తాం. గుర్తుపెట్టుకోండి. మనం ఎదిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు. వన్స్ ఒకసారి ఎదిగిన తర్వాత మనం ఆ పొరపాటుని చేయడానికి వీల్లేదు. పొరపాటున ఆ పొరపాటు కనుక చేశాము అంటే, పాట ఉంది కదా, దెబ్బలు పడతాయి రో అని, అట్లాగా ఆ దెబ్బలు పడిపోతాయి అనమాట. ఆ దెబ్బలు జీవితం మీద పడతాయి, మన యొక్క శరీరం మీద పడవు. గుర్తుపెట్టుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఎదిగేటప్పుడు మనం. మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పటం ఇందులో తప్పు అవుతుందా అని ఎవరైనా అనుకుంటున్నారా? గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని డే బై డే మనకి ఇన్కమ్ వచ్చే ఈ క్రమంలో, మన ఆరోగ్యం కుదుటపడే క్రమంలో మనలో ఆత్మవిశ్వాసం డే బై డే పెరుగుతుందండి. డే బై డే పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుందయ్యా అంటే, నీకు అసలు ఈ ఐఎంసి సిస్టమ్ మీద ఒక అవగాహన ఉండి, నీకు ఈ సిస్టమ్ మీద ఒక ప్రేమ ఉండి, దీని మీద ఒక బిలీఫ్ ఉంటేనే నీకు అది పెరుగుతుంది. నీకు అది ఉంటేనే నువ్వు వాడతావు. ఆ అది ఉంటేనే నీకు సక్సెస్ అవుతావు. ఇందులో అది ఉంటేనే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఇది వాస్తవం. ఏదో ఆర్టిఫిషియల్గా ఎవ్వరూ చేయొద్దండి. ఆర్టిఫిషియల్గా చేయడానికి మనం రాలేదు. మనం ఫుల్ పెడ్జ్డ్గా ఆరోగ్యం కోసం, నీకు ఫుల్ పెడ్జ్డ్ అంటే ఫుల్ టైమర్ అని అంటూ ఉంటాం కదా. ఫుల్ టైమర్ అంటే ఏంటి? 24 అవర్స్ చేయడం అనే. 24 అవర్స్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఐఎంసీలో? లేదండి. 1 అవర్ పర్ఫెక్ట్గా చేసిన 24 అవర్స్ దాని గురించి ఆలోచించడమే. 24 అవర్స్ మనం 1 అవర్ చేసింది వర్క్ చేయడమే. అది నువ్వు పడుకున్నా కూడా ఐఎంసీ గురించి ఆలోచించు, నువ్వు కూర్చున్నా కూడా ఐఎంసీ గురించి ఆలోచించు, నువ్వు తింటున్నా కూడా ఐఎంసీ గురించి ఆలోచించు. అప్పుడు నీకు లీడ్స్ వస్తాయి, అప్పుడు నీ టీం సైజ్ పెరుగుతుంది. అంతేగాని ఆర్టిఫిషియల్గా ఏదో నా అప్లైనర్ వచ్చారు, ఏదో నా యొక్క టీము డౌన్లైన్ టీం వచ్చింది, ఇలాంటి అంటే నా టీం మెంబర్స్ వచ్చారు, అది ఇదని నా టీం సైజ్ టీం మీటింగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆ సందర్భాల్లోనే మనం పాజిటివ్గా ఉంటే వర్కౌట్ అవ్వదండి. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇంట్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ఐఎంసీ గురించి ఆలోచించగలగాలి. నీ టీమ్స్ గురించి, నీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ గురించి నువ్వు ఆలోచించగలగాలి. నీ గురించి ఆలోచించుకోగలగాలి. అప్పుడే నీలో ఈ యొక్క ఆత్మవిశ్వాసం అనేది డే బై డే మనకి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం పెరుగుతుందో, మనం ఈ ప్రొడక్ట్ మీద ఒక అవగాహనతో వాడుతాము. ఈ ప్రోడక్ట్ మీద ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిందంటే మనం వాటిని వాడతాము, వాడిస్తాము. ఆరోగ్యాన్ని 10 మంది పెంచుతాం. ఇంతకంటే ఏం కావాలి? చూడండి, ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాం. కరోనా టైంలో అసలు 2358 కిట్లు ఇచ్చి ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వకుండా చూసుకున్నాం. చూడండి, ఒక్క కేసు కూడా ఫెయిల్ అవ్వలేదండి. గుండె మీద చేసుకొని చెప్తున్నాను. ఒక్క కేసు కూడా మనం ఇచ్చినట్టు పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కడ అద్భుతంగా మంచి రిజల్ట్ వచ్చాయి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కేవలం 3,500 పెద్ద ఖర్చు కూడా కాలేదు. అప్పుడు కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్తే 3,50,000 అనేది నార్మల్ ఫీజు. 3,50,000 అనేది నార్మల్ ఫీజు. మరి అలాంటిది తప్పించుకున్నాం. ప్లస్ 3,50,000 పైన పెట్టినా కూడా 23 లక్షలు, 50 లక్షలు కూడా పెట్టారు కొంతమంది. పెట్టినా కూడా ఈ రోజు కూడా సైడ్ ఎఫెక్ట్ తోటి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఐఎంసీ వాడిన వాళ్ళు జస్ట్ 1 వీక్ మాత్రమే ఆ ఇబ్బంది పడ్డారు. 1 వీక్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. ఉదాహరణకు నేనే, కరోనా నాకు నా ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. నేను కరెక్ట్గా 1 వీక్లో నాకు తగ్గిపోయింది. నేను 11వ రోజు ఢిల్లీ మనకి మీటింగ్ ఉంది. ఇప్పుడు ఎలా మీటింగ్ జరుగుతుందో అలాగా మీటింగ్ లీడర్స్కి ఇచ్చారనమాట. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి, అయితే మనం ఢిల్లీ దాకా వెళ్తున్నాం కదా, కాశ్మీర్ ఒక 9 రోజులు టూర్ వేద్దామనేసి నేను నా టీం మెంబర్స్ అనుకున్నాం. మెయిన్ లీడర్స్ అందరం ఓకే డన్ అనుకొని, మేము ఒక 3 నెలల ముందే మేము కాశ్మీర్ టూర్కి బుక్ చేసుకున్నాం అనమాట. కరోనా వచ్చింది, తగ్గిపోయింది, పర్లేదులే అనేసి ఢిల్లీ వెళ్ళిపోయాం. ఢిల్లీ తోటి అక్కడి నుంచి నేను కాశ్మీర్ కూడా వెళ్ళిపోయాం. కాశ్మీర్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే, కాశ్మీర్ ఎయిర్పోర్ట్ అంతా కూడా మన డిఫెన్స్ అండర్లో ఉంటుందండి, ఆర్మీ అండర్లో ఉంటుందన్నమాట. దిగ్గానే మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే, వీళ్ళు తెలుగు వాళ్ళు వచ్చారు, వేరే రాష్ట్రం వాళ్ళు రండి రండి అనేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఒక రూమ్లో కూర్చోబెట్టేసి మా అందరికీ టెస్టులు చేశారు.
ఫోరెన్సిక్ టెస్టులు చేసేసి ఎస్ వీళ్ళెవరికి కరోనా లేదని పంపించారనమాట. ఆ టెస్ట్ చేసేటప్పుడు నాలో అందరంటే మా మిగతా 8 మంది భయపడ్డారు. ఈ క్యాండిడేట్కి మొన్నే తగ్గింది, అందరం ఉండాల్సి వచ్చిందేమో, ఈ క్యాండిడేట్తో వచ్చేమో మనం 9 రోజులు ఏడే ఉండాలిరా అది ఇదని డిసైడ్ అయిపోయారు. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 1% అక్కడ 0.00% కూడా ఎవరి దగ్గర లేదు. ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం ఏందో తెలుసా? ఆ 9 రోజులు అక్కడంతా కూడా చలి ఎక్కువ కదా, మంచు ఎక్కువ కదా. ఆ 9 రోజులు అందరూ ఏదో ఒక సమస్యతోటి దగ్గడమో, జలుబు చేయడమో ఇబ్బంది పడ్డారు. కానీ నాకు అసలు ఏ సమస్య లేదు, ఎందుకంటే నేను కోర్సు వాడినాను కదా, నాకు పర్ఫెక్ట్గా ఉంది నా బాడీ. అదనమాట. అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆత్మవిశ్వాసం మనలో పెంచుతుంది ఐఎంసి. చూడండి, డబ్బు కోసం ఎదురు చూశాను. పుట్టిన కాడి నుంచి డబ్బు సంపాదించాలి, డబ్బు 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 డబ్బుని సంపాదించాలి. నేను ఎందుకు పూరిగుడిసెలో ఉంటున్నాను? చాలా మంది కారులో ఉంటున్నారు, కారులో తిరుగుతున్నారు, బిల్డింగులలో ఉంటున్నారు, మంచి లగ్జరీగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మరి నేనెందుకు వేసుకోవట్లేదు అనే స్టేజీ నుంచి నన్ను నమ్ముకొని ఈ సిస్టంలోకి వచ్చే వాళ్ళకి డబ్బులు ఇప్పించే స్థాయికి ఎదగడం ఒక అదృష్టమా కాదండి? అదే పవర్ ఆఫ్ ఐఎంసి. ఈ ఐఎంసి వల్లే అది సాధ్యమైంది. ఒక 110 మంది దాకా 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారండి. 110 మంది దాకా 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 127 మంది చైర్మన్స్ వచ్చారు టీంలో. మరి 110 మంది పైన 50,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇది కదా ఇంకా ఇంతకు మించి మనకి ఆనందం ఏముంటుంది చెప్పండి? డబ్బు కోసం ఎదురు చూసే రోజు నుండి డబ్బులు ఇప్పించే స్థాయికి ఎదిగాం మనం. మరి అలాంటి ప్లాట్ఫామ్ ఇది, అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫాము ఈ ఐఎంసి ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ వాడు చేశాడు అంటే మీరంతా కూడా చేయవచ్చు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ అని నేను అంత చిన్న తక్కువ అంచనా వేయట్లేదు. చదువు అనేది జస్ట్ మనకి జ్ఞానాన్ని సంపాదించుకునే ఒక దగ్గర మార్గమే తప్ప చదువే అన్నిటికీ ప్రమాణం కాదు. మన ఆలోచనలు, మన యొక్క యాటిట్యూడ్ ఇది మాత్రమే మన యొక్క లైఫ్కి ప్రాణామికం. లైఫ్ క్వాలిటీ లైఫా లేదా అనేది ఈ మాత్రమే డిసైడ్ చేస్తాయి అని నేను బలంగా నమ్ముతాను అనమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ పెరుగుతున్నాం అన్నది కాదు, ఏ పొజిషన్లో ఉన్నామని కాదు, ఎంతమందికి మనం పొజిషన్ ఇప్పిస్తున్నాం. చూడండి, ఈ రోజున టాప్ లీడర్షిప్ ఐఎంసీలో వాళ్ళు డబ్బులు సంపాదించడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు, ఈచ్ వన్ పర్సన్ తన టీంలో వాళ్ళకి డబ్బులు ఇప్పించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందులో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలా ఉండాలంటే ఒక లీడర్కి మనం సరెండర్ అవ్వాలి. అలాగే లీడర్ కూడా ఎథిక్స్ తోటి ఉండాలి, ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఎలా పడితే అలా ఉంటే ప్రాబ్లం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంకెంత మించి నేను ఎక్కువ మాట్లాడలేను ఈ విషయంలో. అలాగే మనలో పట్టుదలని 100% పెంచి మనలో దాగున్నటువంటి ప్రతిభని తీస్తుంది ఐఎంసి. ఎందుకంటే మీకు నేను చెప్పాను కదా, 40 lakhs అప్పులు ఉన్న క్రమంలో ఎన్నో బాధలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నాను. అంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే అయ్యుండి కూడా తినటానికి ఉండటానికి కూడా ఇబ్బంది పడుతూ, పిల్లల చదువులకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ 40 lakhs నేను ఎలా తీర్చాలి అని ఒక ఆలోచనతోటి నిరంతరం నేను ఇబ్బంది పెట్టుకుంటూ, ఎలా నాకు నిద్ర కూడా పట్టని రాత్రులు గడుపుతూ ఉన్నాను. ఆ క్రమంలో నాకు గ్యాస్ ప్రాబ్లం కూడా చిన్నగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను వాకింగ్, రన్నింగ్, మేమంతా ఎక్సర్సైజులు అన్నీ చేస్తుంటాం, అయినా కూడా గ్యాస్ ప్రాబ్లం చిన్నగా స్టార్ట్ అవుతుంది. అబ్బో, ఏదో తేడా ఉంది అని అనుకున్న క్రమంలో దేవుళ్ళలాగా నాకు డాక్టర్ అఖ్తర్ ఖాన్వాలా గారు ఈ యొక్క ఐఎంసీని నాకు పరిచయం చేయడం జరిగింది. ఈ ఐఎంసీ ద్వారా నేను హెల్త్ ప్రాబ్లం కూడా తీసుకుంటూ ఈ సిస్టంలో ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ గురించి తెలిసిందో ఒక పట్టుదల నాలో పెంచిందన్నమాట. ఈ యొక్క బిజినెస్ ప్లాన్ విన్నప్పుడు, ఇందులో ఉన్న ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్ చూసినప్పుడు, వీటి యొక్క కాస్ట్ రేట్ వైజ్ కూడా చూసినప్పుడు పట్టుదల పెంచింది. నాలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసింది. నా పుట్టుకకు కారణం తెలిపింది.
ఇక్కడ నేను అంటే మీరే అనుకోవచ్చు. సార్ మన పుట్టుక కారణం ఏంటి? మనం ఎందుకు పుట్టాం ఈ భూమి మీద? 10 మందికి ఆరోగ్యానికి ఇవ్వడానికి పుట్టాం. 10 మందికి హెల్ప్ చేయడానికి పుట్టాం. ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేయడానికి పుట్టాం మనం. అలాగే నన్ను నమ్ముకొని వచ్చినటువంటి నా టీముకి మేలు చేస్తూ ఉన్నాం. అలాగే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి ఫ్యామిలీకి, నా నా పుట్టుక కారణమైనటువంటి తల్లిదండ్రులకి, నా యొక్క సహోదరులకి, నాతో పుట్టినటువంటి అక్కలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, అలాగే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, అలాగే నా పిల్లలకు కావచ్చు. అంతిమంగా మరి వాళ్ళందరికీ నేను ఒక రోల్ మోడల్ లాగా ఉంటూ వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తూ ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే కూడా ఆదుకునే స్టేజ్లో ఉండడం అన్నమాట. మనం అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మన ఐఎంసి అండి. చూడండి, డబ్బు ఉంటేనే కదా ఏదైనా జరిగేది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము నలుగురు బ్రదర్స్. ఈ నలుగురు బ్రదర్స్లో ఫస్ట్ వాళ్ళు చిన్నవాళ్ళు ఇద్దరు కూడా ఊళ్ళో ఉంటారు. బోర్వెల్ నడుపుతూ ఉంటారు. మధ్యలో మేము ఉన్నాము. మధ్యలో రెండో వాడిని నేను, మూడో వాడు అమెరికాలో ఉంటాడండి. సాఫ్ట్వేర్ వాడు బాగా చదువుకున్నాడు. సాఫ్ట్వేర్ అమెరికాలో ఉంటాడు. 15 ఇయర్స్ అవుతుంది వాడు వెళ్ళిపోయి. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఈ సిస్టంలోకి కనుక నేను రాకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోయేదో తెలుసా మా ఫ్యామిలీ? ఎంత పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోయేదంటే, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ బిజినెస్ని ఎక్స్టెండ్ చేసే ఉద్దేశంతో లారీలు కొన్నారు. అలాగే కస్తరుకి కొనడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇంకా కొన్ని గ్రానైట్స్ అవి ఇవి కొనుక్కున్నారంట. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్ళు రొటేషన్ ఆగిపోయింది. ఆగిపోయి చూస్తే 2 కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి. 2 కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినాయి. అందులో ఫైనాన్స్లో 1,10,00,000 పైన అప్పు తెచ్చారు. 1,10,00,000 పైన అప్పు అయిపోయింది. అంటే వాళ్ళు ఎంత తీసుకున్నారు? వాళ్ళు తీసుకుంది తక్కువే. ఒక 45,00,000 ఏమో తీసుకున్నారు. వడ్డీలు వేసి వీళ్ళు కట్టలేరు కదా, వేసి 1,13,00,000 ఏమో చెప్పారనమాట. ఆ సమయంలో అంటే ఉమ్మడి ఆస్తుల్ని అందులో పెట్టారనమాట. ఆ విషయం మాకు తెలియదు. మేము ఒకసారి ఈ నా 40,00,000 అప్పులు క్లియర్ అయిన తర్వాత ఐఎంసీ ద్వారా క్లియర్ అయిన తర్వాత నేను ఇంకా నా ఆస్తులు తీసుకుందామని నేను వెళ్తే వాళ్ళు ఇది పరిస్థితి ఉన్నాయి. వాళ్ళు కోర్టులో కూడా గెలిచారు. వాళ్ళు కోర్టు నోటీస్ కూడా ఇచ్చారు మాకు. కోర్టు నోటీస్ కూడా ఇచ్చారట. ఇంకొక 2 నెలల్లో దాన్ని ఏలం పాటేస్తారట ఊళ్ళో. ఇలా పరువు పోతుంది, మరి మనం ఇబ్బంది పడతాము, అది ఇది అని నాకు అడిగొచ్చారు. చూడండి, నిజంగా ఐఎంసి లేకపోయి ఉంటే మా యొక్క ఫ్యామిలీ పరిస్థితి వేరేలా ఉండేది. నేనేమో 40 lakhs అప్పుల్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరేమో 2 కోట్ల అప్పులు చేసేసారు. ఉన్న ఆస్తులన్నీ పెట్టేసి తాకట్టు పెట్టేసి ఇంకేం లేదు పరిస్థితి. ఆ సమయంలో ఐఎంసి ఉంది కాబట్టి వెంటనే ఫైనాన్స్ ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి, సార్ ఇది పరిస్థితి, నాకు తెలియకుండా వాళ్ళు పెట్టారు, వాళ్ళ సంతకాలే పెట్టారు, అది చెల్లదు, నేను లీగల్గా ప్రొసీడ్ అయితే మీకు ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఏంటి అవకాశం అంటే, ఎంత సెటిల్మెంట్ చేస్తారో చేయండి, నేను 1 time సెటిల్మెంట్ పే చేస్తానని చెప్పాను. వాళ్ళు ఫస్ట్ 87,00,000 కట్టండి, మేము సెటిల్మెంట్ చేస్తా ఉన్నారు. లేదండి, అంత లేదు. ఎందుకు అంటే అది నలుగురు వాటా, నలుగురు పంచుకుంటే మనిషికి 20,00,000 మాత్రమే వస్తుంది. కాబట్టి నేను 20,00,000 మాత్రమే కట్టగలను. లేదండి, అసలే వాళ్ళు 45,00,000 తీసుకున్నారు, అంటే కొంత కిస్తీలు కట్టారు కదా, అసలే తీసుకున్నారు కానీ కొంత కిస్తీలు కట్టారు కదా అని మళ్ళా అలా తీసుకుంటే ఒక 2 నెలలు పట్టింది దాన్ని సెటిల్ చేయడానికి. ఫైనల్గా 36,00,000కి వాళ్ళు ఫైనల్ చేశారండి. 1 time సెటిల్మెంట్ చేసి ఆస్తులన్నీ రిలీజ్ చేసుకొని ఎవరి వాళ్ళు పంచుకోవడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అదే గనక నాకు అవకాశం లేకపోయి ఉంటే ఈ రోజున పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు అది సెటిల్మెంట్ అవ్వటం వల్ల హ్యాపీగా వాళ్ళు కూడా ఆ డబ్బులతోటి వాళ్ళకి అవసరానికి వాటిని సేల్ చేసుకున్నారు. ఆ డబ్బులతోటి వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివిస్తున్నారు. మంచిగా అంటే ఒక పాప, మా పెద్దన్నయ్యకి కూడా 2 పాపలు నాలాగే. పెద్ద పాప ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్ చేస్తుంది, 1 lakh శాలరీలోకి వెళ్ళిపోయింది. చిన్న పాప డాక్టర్ చదువుతుంది, 5th year చదువుతుంది. ఇక నా పాపలు కూడా, ఒక పాప డాక్టర్ చదువుతుంది, ఒక పాప బీటెక్ చదువుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐఎంసి గనక లేకపోయి ఉంటే మొత్తం తల్లక్రిందులు అనమాట. మేము అసలు చరిత్రలో మా పేజీ అంటూ కూడా లేకుండా చినిగి అవతల పడిపోయేది.
తునకాలు తునకాలు అయిపోయేది అనమాట. అది పరిస్థితి ఫ్రెండ్స్. ఐఎంసి అనే ప్లాట్ఫామ్ నాకు దక్కబట్టి ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఇంతమందిని సేవ్ అయ్యాం, ఇంతమందిని సేవ్ అయ్యాం. అది మా మనుగడ మా ఊళ్ళో సాగుతుందంటే ఈ రోజున హ్యాపీగా కార్ వేసుకొని వెళ్ళి, అబ్బా వాడికి ఏమరా మంచిగా సంపాదించుకున్నారు, పలానా వెంకటేశ్వర్ల కొడుకులు ఇబ్బందులు పడ్డారు కానీ మొత్తం మళ్ళా తిప్పుకున్నారు అనే పరిస్థితిలోకి వచ్చేసాం. చేసుకోండి. చాలా మీటింగ్లు చెబుతూ 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 ఈ రోజుకి చాలా స్ట్రాంగ్ అయిపోయారు తెలుగులో. తెలుగులో మరి అలాంటి పొజిషన్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అయినా కూడా సార్ ఇచ్చిన చిన్న సపోర్ట్ చాలు నాకు, చిన్న సపోర్ట్ చాలు. ఆ సపోర్ట్ ద్వారా వచ్చాను. కానీ ఈ రోజున మీకు మొత్తం సిస్టము తర్వాత టీము మీకు సపోర్ట్గా నిలవడానికి సిద్ధంగా ఉంది. మీరు సక్సెస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు సక్సెస్ అవ్వడానికి సిద్ధంగా ఉంటే కనుక ఈ యొక్క ఐఎంసీ అనే ప్లాట్ఫామ్ మిమ్మల్ని అందరం ఎక్కించుకుంటుంది. మీకు కావాల్సినటువంటి ర్యాంకుని మీకు ఇస్తుంది, మీకు కావాల్సినటువంటి ఇన్కమ్ని మీకు సంపాదించి పెడుతుంది. కానీ మీరు డిసైడ్ అయితేనే, మీరు వర్క్ చేయడానికి ఇష్టపడితేనే, మీ వర్క్ని మీరు ఎంజాయ్ చేస్తూ. తర్వాత ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుంచి మీకు చెప్పాను కదా, నాకు కళ్ళు ఉండేవి. ఎలాగైనా కారుని కొనాల్సిందే, ఎలాగైనా ఒక మంచి అద్భుతమైనటువంటి హౌస్ తీసుకోవాల్సిందే, ఒక విదేశీ ప్రయాణాలు కూడా చేయాల్సిందే అనే ఒక పెద్ద కోరిక ఉండేది. విమానం ఎక్కాలండి, అసలు విమానం ఎలా ఉంటుంది చూడాలి, అసలు విమానంలో కూర్చుంటే ఆ ఫీలింగ్ నేను ఎంజాయ్ చేయాలి, విదేశాలు వెళ్ళాలి అనే ఒక ఫీలింగు నాకు ఉండేదన్నమాట. ఆ ఫీలింగ్ని మీరు చూశారు కదా ఈ రోజున చాలా ఈజీగా నాకు అందించింది అనమాట. అదే మనం నమ్మిన దైవం మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనకే తెలియకుండా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఐఎంసి ప్లాట్ఫామ్. ఈ ఐఎంసి ప్లాట్ఫామ్ అనమాట. చూడండి, వీటిల్లో అన్నీ నాకు సొంతం అయిపోయినాయి, అన్నీ నాకు సొంతం అయిపోయినాయి, ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా. మరి అలాంటి అద్భుతమైనది మీకు కూడా సొంతం అవుతుంది. కేవలం మీరు మనసు పెట్టండి, ఓపికగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ఈ యొక్క బిజినెస్ని చాలా ఓర్పుతో చేసుకుంటూ వెళ్ళండి. మీరు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఈ స్కిల్ నేర్చుకోండి. ఈ రోజు కూడా ఈ స్కిల్ అర్థం కావట్లేదండి చాలా మంది లీడర్స్కి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన టీంలో ఏదైనా ఒక లీడరు అచీవ్మెంట్ జరిగిందంటే మనం ఎంత గర్వంగా ఎగిరి డాన్స్ వేయాలి, డాన్స్ వేయాలి. కానీ ఏ వాడు ఎలా అయ్యాడబ్బా అని మనమే క్రిటిసైజ్ చేస్తే, క్రిటిసైజ్ చేస్తే అంటే మన టీంకి ఇంకెప్పుడు నేనే కనబడుతూ ఉంటే అది బోరింగ్గా ఉంటుంది. ఏదో ఆరు కాలంలో ఏదో సక్సెస్ అయ్యారులే సార్ అంటారు. కానీ కొత్త కొత్త వాళ్ళు మన టీంలో నుంచి లీడర్స్ వస్తూ ఉంటే అబ్బా వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారా అంటే నేను కూడా సక్సెస్ అవుతా, అరే వీళ్ళు కూడా సక్సెస్ అయ్యారా అంటే నేను కూడా సక్సెస్ అవుతా. అంటే మోటివేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి మోటివేషన్, ఈ విషయాలు కూడా చాలామంది లీడర్స్ మర్చిపోతున్నారు సార్. ఎస్, కాకపోతే ఇది సందర్భం కాదు. ఈసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనం సొంత కలలు కన్న జీవితాన్ని మనకు అందించేదే ఐఎంసి. ఇక చూడండి, ఐఎంసి బిజినెస్ ద్వారా మనం నష్టపోకుండా, గుర్తుపెట్టుకోండి, మనం నష్టపోము ఈ బిజినెస్లో. అలాగే వేరే ఒకరిని కూడా నష్టపరచము. అలాగే 100% ఆరోగ్యాన్ని ఇస్తూ, ఆదాయాన్ని ఇస్తూ, నీతి నిజాయితీగా బతికేదే ఐఎంసి అండి. నీతి నిజాయితీగా. అదేందండి కొంతమంది అది అది మాకు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏదైనా తప్పు జరిగిందంటే లీడర్స్ చేసే పొరపాట్ల వల్లే తప్పులు జరుగుతాయి తప్ప సిస్టమ్ ద్వారా తప్పు అనేది లేనే లేదండి. సిస్టంలో 100% చాలా క్లియర్గా, నీట్గా, క్లీన్గా ఉంటుంది. సిస్టంలోకి వచ్చినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వలాభాల కోసం వారు చేసే పనులకే సమస్యలు వస్తాయి తప్ప వేరే విధంగా సిస్టమ్ ద్వారా ఎలాంటి సమస్యలు రావు. అలాగా ఉంటే గనక సిస్టమే ఎత్తిపోతుందండి.
18 సంవత్సరాలు 2007లో స్టార్ట్ అయినటువంటి కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగు పెడుతుందంటే 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజున 360 రకాల ప్రొడక్ట్స్ తోటి మన ముందుందంటే మరి సిస్టమ్ తప్పు ఉంటే అవుతుందా, ఎదుగుతుందా? గుర్తుపెట్టుకోండి, సిస్టమ్ తప్పు ఉండదు. మరి సిస్టంలో వచ్చిన వ్యక్తులు ద్వారా నష్టపోతున్నావు అంటే నువ్వు తెలుసుకో. వ్యక్తులను ఎందుకు నమ్మాలి? లీడర్ చెప్పిన మాటలు విను, ఏది మంచి ఏది చెడు అనేది నువ్వే గ్రహించుకోవాలి. అది చేసినప్పుడే మనం ముందుకెళ్తాం. అది అలా మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఈ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మనం ఎవరికైనా పేషెంట్కి ఇవ్వాలంటే మన ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ పేషెంట్కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని బట్టి ప్రొడక్ట్ ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా డోసెస్ ఇవ్వాలి, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఊరికి నీ ₹1,00,000 రావాలంటే రావండి. నీకు ఇవన్నీ తెలుసుకోవడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది తెలుసా నీకు? ప్రతి ప్రొడక్ట్ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే 3 సంవత్సరాలు పడుతుంది. ప్రతి ప్లాన్ని పూర్తిగా అబ్జర్వేషన్ చేయాలంటే కనీసం నీకు 6 నెలల నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. నీకు 5 సంవత్సరాలు ఎందుకు పడుతుంది ఐఎంసీలో సక్సెస్ అంటే నీకు ఇవి తెలుసుకోవడానికే 3 సంవత్సరాలు పడుతుంది కదా. దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది అంతే. అదనమాట. అలా వ్యవహరిస్తూ మనం ముందుకెళ్తేనే మనం హ్యాపీగా సక్సెస్ అవుతాం. ఇక చూడండి, ఇక్కడ మనకొక ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు కొంతమంది లీడర్లు ఉంటారు. ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మీకు ఆ, మన అంటే మన తెలుగులో ఒకరికి ఈ బిరుదు ఉందనమాట. అది ఎవరికి ఉందో ఒకసారి ఏమన్నా టైప్ చేయగలుగుతారా ఫ్రెండ్స్? ఎవరికి ఉందో చెప్పగలుగుతారా? నట విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనే బిరుదు. ఓకే, నో ప్రాబ్లం. ఇది ఆపినట్టున్నారు కాబట్టి నేనే చెప్తాను. మన ఎన్టీఆర్ గారికి ఉందండి. ఎన్టీఆర్ గారికి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు అంటే ఎవరో తెలుసా? ఈ భూమి మీదే కాదు, ఈ విశ్వంలో ఎక్కడైనా కానీ నీకు మించినటువంటి అద్భుతమైన నటుడు